పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈ ఆధ్యాత్మికత అన్నది ఎంత గొప్ప సముద్రం అంటే ఎంత ఈదినా అది తరగదు. అది ఎంత విశాలమో ఎంత లోతో ఈ సముద్రం, ఆధ్యాత్మికత అనే సముద్రం. ప్రతిసారి మనం ఈ సముద్రాన్ని చూసినప్పుడు, సముద్రంలో దూకినప్పుడు, ఆ సముద్రంలో వెతికినప్పుడు ఏవో కొన్ని సత్యాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఇది నిరంతర ప్రయాణం, నిరంతర శోధన. ఈ ఆధ్యాత్మికత అనే మహాసముద్రంలో దిగడం, ఈదడం, లోపల వెతకడం, మణిమాణిక్యాలు దొరికించుకోవడం. ఆధ్యాత్మికతను తెలుసుకోవడమే ఆత్మ యొక్క అనంత ప్రయోజనం, అనంత యాత్ర. సో ప్రతిరోజులానే ఈ విధంగా ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొన్ని విషయాల మీద మన ప్రకాశాన్ని ఫోకస్ చేద్దాం, కేంద్రీకరిద్దాం. ఈరోజు చెప్పదలుచుకున్న విశేషం ఏంటంటే, సృష్టి అంతా అద్భుతమే, కానీ ఒకదాని యొక్క గొప్పతనం చూడాలంటే మిగతా వాటిని బ్లాక్అవుట్ చేసుకోవాలి. ఆ బ్లాక్అవుట్ చేయకపోతే దాని గొప్పతనం తెలియదు మనకి. ఒకదాని యొక్క గొప్పతనం చూడాలంటే మిగతావన్నీ కూడాను తగ్గించుకోవాలి మనం. అవి లేకుండా చేసుకుంటే దీని యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇదే సృష్టి యొక్క రహస్యం. సృష్టి అంతా గొప్పదే, అద్భుతం. కానీ ప్రతిదాన్ని అద్భుతం తెలుసుకోవాలంటే మిగతా అద్భుతాలని మనం మర్చిపోవాలి. ఆ ఒక్క అద్భుతం మీద కేంద్రీకరించాలి మనస్సును, మన దృష్టిని. అప్పుడు ఆ అద్భుతం మహా అద్భుతంగా మనకి తన విశ్వరూపం చూపిస్తుంది. ఈరోజు దానికి మనం ఎన్నో ఉదాహరణలు తీసుకుందాం. సూర్యుడు పగలు ప్రకాశిస్తూ ఉంటాడు. మనకు అనేక కోట్ల నక్షత్రాలు అన్నీ ఉంటాయి, కానీ అవి కనపడవు మనకి. ఈ సూర్యకాంతిలో అవి బ్లాక్అవుట్ అయిపోతాయి, ఆ నక్షత్రాలు. కానీ రాత్రి వచ్చినప్పుడు, సూర్యుడు లేనప్పుడు ఆ నక్షత్రాలన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తుంటాయి మనకి. ఓ అబ్బో, ఇన్ని ఉన్నాయా ఆ నక్షత్రాలు, ఎంత బాగున్నాయో నక్షత్రాలు. రాత్రంతా అలా చూస్తూ కూర్చోవచ్చు ఆ అందాలను. అది పగలు కాగానే, సూర్యుడు కాగానే అవన్నీ పోతాయి మనకి. అవి ఎక్కడికి పోవు, అవి అక్కడే ఉన్నాయి, కానీ వాటి మీద మన ఫోకస్ లేదు, ఆ ప్రకాశం పడలేదు. కానీ ఎప్పుడైతే రాత్రి వచ్చిందో, సూర్యుడు అస్తమించాడో, ఆ రాత్రి నిషీధిలో ఆ నక్షత్రాలని, మండలాన్ని చూస్తే ఎంత బాగుంటుందో దాని అందాదాన్ని. అంటే సూర్యుడు పోతే కానీ నక్షత్రాలు కనబడవు, సూర్యుడు ఉంటే సూర్యుడే కనబడతాయి కానీ నక్షత్రాలు కనబడవు. సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడి గొప్పతనం తెలుస్తుంది, సూర్యుడు లేనప్పుడు నక్షత్రాలు గొప్పతనం తెలుస్తుంది, చంద్రుడి గొప్పతనం తెలుస్తుంది, చంద్రప్రకాశం తెలుస్తుంది, నక్షత్ర ప్రకాశం తెలుస్తుంది. సూర్యప్రకాశం లేనప్పుడు అన్ని ప్రకాశాలు గొప్పవే. సూర్యప్రకాశం గొప్పదే, చంద్రప్రకాశం గొప్పదే, నక్షత్ర ప్రకాశం గొప్పదే. కానీ ఆ నక్షత్ర ప్రకాశం మనం తెలుసుకోవాలంటే, వీక్షించాలంటే, అనుభవించాలంటే సూర్యప్రకాశం పక్కకు వెళ్ళిపోవాలి, సూర్యుడు అస్తమించాలి. అప్పుడే నక్షత్రాలు ఉదయిస్తాయి, ఆ చంద్రుడు ఉదయిస్తాడు, చంద్రోదయం అవుతుంది, నక్షత్రోదయం అవుతుంది. ఎంత బాగుంటుందో ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు. ఒకటి పోతే కానీ ఇంకొకటి రాదు. అన్నీ ఉంటాయి అక్కడే, కానీ ఒక పోతే కానీ ఇంకో దాని మీద ఫోకస్ చేయలేము మనం. ఆ ఫోకస్ చేస్తే కానీ అవి దాని యొక్క అందాలు మనం వీక్షించలేము. ఇది గొప్ప సృష్టి యొక్క రచన, గొప్ప సృష్టి యొక్క రహస్యము, సృష్టి యొక్క అద్భుతం. ఒకటి పోతే కానీ ఇంకోటి మనం దర్శించలేము, దాని విశ్వరూపం మనం కాంచలేము. ఇంకా ఉదాహరణలు తీసుకుందాం. ఈ రెండు కళ్ళు ఉన్నాయి.
ఈ రెండు కళ్ళు ఎంత ఎంత గొప్ప అద్భుతం. అది ఎవరికి తెలుస్తుంది? కళ్ళు లేని వాడికి తెలుస్తుంది. కళ్ళు ఉన్నవాడికి ఏమున్నాయి ఎంత మామూలే కదా అనుకుంటాడు పిచ్చోడు. అది మామూలు కాదు సుమి. ఇంత చిన్న కళ్ళలో ఇంత పెద్ద మహావిశ్వాన్ని దర్శించడం అనేది, ఆ సూర్యోదయం సూర్యాస్తమయం, చంద్రోదయం చంద్రాస్తమయం, నక్షత్రోదయం నక్షత్ర అస్తమయం, ప్రకృతి అందాలు ఇవన్నీ చూడాలంటే చిన్న కళ్ళతోనే సాధ్యం. కళ్ళు లేని వాడికి తెలుసు కళ్ళ యొక్క వాల్యూ, కళ్ళ యొక్క అద్భుతం, కళ్ళ యొక్క చిత్ర విచిత్రం. ఆ కళ్ళు లేకపోతే కానీ తెలియదు మనకి, ఉన్నప్పుడు తెలియదు మనకి. ఉన్నప్పుడు దాన్ని మనం అనుభవించి దాన్ని అప్రిషియేట్ చేయము, దాన్ని మెచ్చుకోము, దాని అద్భుతాన్ని చూడడం మనం. మామూలే కదా కళ్ళు అంటాం. మామూలు కాదు సుమి అని చెప్తుంది. మనం ఒక అంధుడిని చూస్తే ఆ అంధుడికి తెలుసు కళ్ళ యొక్క వాల్యూ. కళ్ళ యొక్క వాల్యూ తీసుకుంటే అంధత్వం చూడాలి. నక్షత్రోదయం చూడాలంటే సూర్యాస్తమయం చూడాలి. ఇది జరిగితే కానీ అది జరగదు. అలాగే మూగవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చెవిటి వాళ్ళు, వినలేని వాళ్ళు, వాళ్ళని బట్టి మనం మాట్లాడగలిగేది ఎంత బాగుందో, మనం వినగలిగే ఎంత బాగుందో మనకు తెలుస్తుంది. ఎంత అద్భుతమో వింటుంటే. ఇది మామూలు అద్భుతం ఏమిటి? ఆ మాట్లాడగలగడం మామూలు అద్భుతం ఏమిటి? అది మూగవాడికి తెలుస్తుంది. మాట్లాడలేని వాడు ఏ అంటుంటాడు వాడు. అంటే ఒక దాని యొక్క అద్భుతము. మనకి ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కానీ మనం దాన్ని మెచ్చుకోవటం లేదు, దాన్ని అప్రిషియేట్ చేయటం లేదు, ఆనందించడం లేదు. ఏడుస్తున్నాం, కళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాము, మాట్లాడుకుంటూ ఏడుస్తాము, వినుకుంటూ ఏడుస్తాము, అన్ని జీవితం అంతా ఉంటూ ఏడుస్తున్నాం. ఆ ఏడుపు మహా దుర్లక్షణం, దౌర్భాగ్యం. అన్నీ ఉన్నాయి మనకి, ఇంకా ఏడుపు ఎందుకు? చేతులు లేని వాడికి తెలుస్తుంది చేతుల యొక్క వాల్యూ. కాళ్ళు లేని వాడికి తెలుస్తుంది కాళ్ళ యొక్క వాల్యూ. అజీర్తి చేసేవాడికి జీర్ణం యొక్క వాల్యూ తెలుస్తుంది. శరీరం లేని వాడికి శరీరం యొక్క వాల్యూ తెలుస్తుంది. ఈ శరీరం వదిలిపెట్టి పైలోకాలకు వెళ్తాము. అరే ఆ శరీరం పోగొట్టుకున్నామే, అనవసరంగా వేస్ట్ చేసామే, నాకు మళ్ళీ ఇంకో శరీరం కావాలి, నేను ఆ శరీరంతో ఆ పనులు చేయలేదు, ఈ పనులు చేయలేదు, అంత పెద్ద శరీరం, అద్భుతమైన శరీరం పెట్టుకుని కూడాను, ఆ కళ్ళు పెట్టుకుని కూడా నేను అసలైన చూడలేదు, ఆ చెవులు పెట్టుకుని కూడా నేను అసలైన వినలేదు, ఆ నోరు పెట్టుకుని కూడా నేను అసలైన మాట్లాడలేదు, ఏమిటో చేశాను, చూడకూడదని చూశాను, వినకూడదని విన్నాను, మాట్లాడుకోసం మాట్లాడాను. అన్నీ ఉన్నాయి. నాకు సరైన నోరు ఉంది, సరైన చెవు ఉంది, సరైన కన్ను ఉంది, కానీ సరిగ్గా ఉపయోగించలేదు. దౌర్భాగ్యుణ్ణి అనుకుని మళ్ళీ ఇంకో జన్మ కావాలంటాడు. ఉన్నదాని యొక్క గొప్పతనం చూడాడు మనవాడు, మూర్ఖుడు. ఒకటి పోగొట్టుకుంటే కానీ దాని యొక్క వాల్యూ తెలుసుకోలేడు. అది ఉన్నప్పుడే వాల్యూ తెలుసుకోవాలి మనం. తల్లిదండ్రులు ఉన్నప్పుడే తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత నేను ఆ రోజు ఆయనకి సేవ చేయలేదు, తల్లికి ఇలా సేవ చేయలేదు, వాళ్ళు నాకు చేశారు కానీ నేనేం చేయలేదు అని ఏడుస్తూ కూర్చుంటాం. వాడు పోయిన తర్వాత. ఉన్నప్పుడు వాడిని బాగా చూసుకోం. పోయిన తర్వాత వాడి వాల్యూ మనకు తెలుస్తుంది, తల్లిదండ్రుల వాల్యూ, మనల్ని పుట్టించి పెంచిన వాల్యూ తెలుస్తుంది. వాడు పోయినప్పుడే తెలుస్తుంది. ఉన్నప్పుడు వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం, నా తండ్రి అలాంటి వాడు, నా తల్లి ఇలాంటిదని చెప్పేసి, నన్ను సరిగ్గా చూడలేదు, నన్ను సరిగ్గా పెంచలేదు, నాకు సరిగ్గా ఇవ్వలేదు, ఏమి అన్నీ కంప్లైంట్స్. వాళ్ళు పోయినప్పుడు ఏడుస్తుంటారు, అయ్యో రామా పోయారే అని చెప్పేసి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ మనకు తెలియదు. భూమండలం నుంచి చంద్రుడిని చూస్తే అబ్బో చంద్రుడు ఎంత బాగున్నాడో అనిపిస్తుంది. కానీ చంద్రమండలంకి వెళ్ళి భూమిని చూస్తే ఇంకా ఎంతో బాగుంటుందో, సముద్రాలు అన్నీ కనబడుతుంటాయి అక్కడి నుంచి. చంద్రమండలంలో ఏ సముద్రం లేదు, నీరు లేదు, కానీ అక్కడి నుంచి పోయి ఇక్కడ చూస్తే భూమి యొక్క వాల్యూ తెలుస్తుంది. ఈ భూమి యొక్క వాల్యూ తెలుసుకుంటే చంద్రమండలం పోయి అక్కడి నుంచి భూమిని చూడాలి, అప్పుడు భూమి యొక్క వాల్యూ తెలుస్తుంది. మనం భూమి మీద ఉంటే భూమి మీద వాల్యూ తెలియదు మనకి సర్వసామాన్యం అనిపిస్తుంటుంది. ఈ భూమండలం యొక్క గొప్పతనం మనకి తెలియదు. మనకి ఎడారి దగ్గరికి వెళ్తే కానీ గోదావరి యొక్క గొప్పతనం తెలియదు మనకి. గోదావరి పక్కన ఉన్నవాడికి గోదావరి యొక్క వాల్యూ తెలుస్తుంది ఏంటి? మామూలే అంటాడు. నువ్వు ఎడారికి పో, సహారా ఎడారికి పో, థాల్ ఎడారికి పో, అప్పుడు నీకు నీటి యొక్క వాల్యూ తెలుస్తుంది.
ఓహో, అదే నది అంటే ఎంత గొప్పదా అది, ఆ గోదావరి నది, ఆ కృష్ణా నది, ఆ గంగా నది, ఆ యమునా నది. ఎడారిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ నీటి చుక్క దొరకదు. ఇక్కడేమో నదులు పారుతున్నాయి, నదుల్లో ఈత కొడుతున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ నదుల యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? ఎడారిలో ఉన్నప్పుడు తెలుస్తుంది. మానవ జీవితం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? జీవితంలో జంతు శరీరంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అలాగే జంతు శరీరం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? మానవ శరీరంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. రాత్రి యొక్క గొప్పతనం పగలు పోయిందో తెలుసుకుంటాము, పగలు యొక్క గొప్పతనం రాత్రి పోయిందో తెలుసుకుంటాము. రాత్రి ఏది కనబడదు, పగలు అన్నీ కనబడుతుంటాయి. రాత్రి పోతే కానీ పగలు వస్తే కానీ మనకి ఓహో పగల యొక్క గొప్పతనం, సూర్యుడు యొక్క గొప్పతనం తెలియదు మనకి. అన్నీ కనబడుతున్నాయి సూర్యరశ్మిలో. రాత్రి అంతా టార్చ్ చేసుకోవాల్సి వస్తుంది. పగలు టార్చ్ అక్కర్లేదు, సూర్యుడు రాగానే టార్చ్ పక్కన పడేస్తాం. అన్నీ కనబడుతున్నాయి నాకు. ఆ సూర్యకాంతులు అన్నీ కనబడుతున్నాయి, చీమ నుంచి అన్నీ. రాత్రిపూట ఆ చీమ కనబడదు, ఆ ఏనుగు కనపడదు, టార్చ్ లైట్ వేసుకోవాలి. సూర్యుడు యొక్క గొప్పతనం అది. రాత్రి పోతే కానీ పగల యొక్క గొప్పతనం తెలియదు, పగలు పోతే కానీ రాత్రి యొక్క గొప్పతనం తెలియదు. చస్తే కానీ బతుకు యొక్క గొప్పతనం తెలియదు, బతుకుతే కానీ చావు యొక్క గొప్పతనం తెలియదు. వాడు అలా ఇడుస్తూనే బతుకున్నాడు అనుకోండి, చావు లేదనుకోండి, మంచం మీద పడి కొన్ని 1000 సంవత్సరాలు ఆడుకుంటే అది ఒక బతుకు. నేను చచ్చిపోతే మేలు అనుకుంటాడు వాడు. అప్పుడు చావు యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఈ రోగగ్రస్తం అయ్యేంత వరకు దీనికన్నా నేను చావు మేలు అనుకుంటాడు వాడు. శరీరం బయటికి వెళ్తాడు, అప్పుడు హాయిగా ఉంటాడు వాడికి. చావు యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడే బతుకు యొక్క గొప్పతనం, బతుకు యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడే చావు యొక్క గొప్పతనం తెలుస్తుంది. పగల యొక్క గొప్పతనం లేకపోతేనే రాత్రి యొక్క గొప్పతనం, రాత్రి యొక్క గొప్పతనం లేకపోతే పగల యొక్క గొప్పతనం తెలుస్తుంది. నువ్వు ఆడగా పుట్టినప్పుడు ఒక మగవాడి యొక్క నాకు తోడు కావాలి అంటావు. మగవాడి యొక్క వాల్యూ తెలుస్తుంది ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ యొక్క వాల్యూ తెలుస్తుంది మగవాళ్ళకి. ఆడగా పుట్టినప్పుడు ఆడ యొక్క వాల్యూ తెలియదు, మగగా పుట్టినప్పుడు మగ యొక్క వాల్యూ తెలియదు. కానీ ఆడగా పుట్టినప్పుడు మగవాళ్ళ యొక్క వాల్యూ తెలుస్తుంది, మగవాళ్ళగా పుట్టిన ఆడవాళ్ళ యొక్క వాల్యూ తెలుస్తుంది. నువ్వు సన్యాసిగా ఉన్నప్పుడు నీకు సంసారంలో వాల్యూ తెలుస్తుంది. ఇంత గుడ్డు అమ్మ భిక్షాందిహి అంటాడు ఆ సన్యాసి. అప్పుడు సంసారి యొక్క వాల్యూ తెలుస్తుంది. వీడు భిక్ష పెడతాడు వాడు. ఆ సన్యాసిని చూసి సంసారి ఇదంతా అశాశ్వతం తెలుసుకుంటాడు. ఒకరిని చూసి ఒకరిని చూసి ఇంకొక వాల్యూ తెలుసుకుంటాడు. సన్యాసిని చూసి సంసారి తన వాల్యూ తెలుసుకుంటాడు, సంసారం చూసి సన్యాసి తన వాల్యూ తెలుసుకుంటాడు, సన్యాసిని తన సంసారి యొక్క వాల్యూ చూసుకుంటాడు, సంసారి సన్యాసి యొక్క వాల్యూ. అన్నీ ఒకరి వాల్యూ ఒకరికి తెలుస్తుంటుంది, ఒకటి లేనప్పుడు. ఎంత పెద్ద సృష్టి రచన చూడండి ఇది. ఈ కరోనా వచ్చింది, ఇంట్లో కూర్చున్నప్పుడు మనకి బయట వాల్యూ తెలిసింది. లేకపోతే కరోనా వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు మనకి ఇంటి వాల్యూ తెలిసింది. అప్పటి వరకు ఇంట్లో ఉన్నాం కానీ ఇంటి వాల్యూ తెలియదు మనకి. కరోనా వచ్చినప్పుడు ఇంకెక్కడికి బయటపడడం లేనప్పుడు ఓహో ఇల్లు ఇంత బాగుందా, ఈ ఫ్యామిలీ ఇంత బాగుందా, ఇది పిల్లలతో ఇంత ఆడుకోవడం ఇంత బాగుందా. నేను ఎప్పుడు ఆడుకోలేదే, ఎంతసేపు బయటే తిరుగుతున్నాను. పిల్లలు ఉన్నారు కానీ పిల్లలతో ఆడుకోలేదు. ఇప్పుడు ఇంట్లో ఆడుకుంటున్నాను నేను పిల్లలతో. ఆ పిల్లలు ఎంతో సంతోషం. మా డాడీ మా ఇంట్లో ఉన్నాడని చెప్పేసి, మా అమ్మ మా ఇంట్లో మమ్మల్ని చూసుకుంటామని చెప్పేసి. లేకపోతే అమ్మ ఒక దారి, డాడీ ఒక దారి, పిల్లలు ఒక దారి. ఈ కరోనా వచ్చినప్పుడు దీని యొక్క వాల్యూ తెలిసింది మనకి. ఒకటి వస్తే కానీ ఇంకో దాని వాల్యూ తెలియదు మనకి. అది ఈరోజు కథా వస్తువు. ఒకటి పోతే కానీ ఇంకో దాని వాల్యూ తెలియదు. ఏ వాల్యూ తెలియాలంటే బి ఉండకూడదు, బి వాల్యూ ఉండాలంటే ఏ ఉండకూడదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయటికి పోయి అందరితో ఫ్రెండ్స్తో క్లబ్స్లో పార్టీస్తో చేసుకునే వాల్యూ తెలుస్తుంది. అది ఆ వాల్యూ పార్టీలు చేసినప్పుడు నీకు వాల్యూ తెలియదు. నీకు అందరితో కలిసినప్పుడు వాల్యూ. ఇప్పుడు ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు అందరితో కలిసే వాల్యూ తెలుస్తుంది.
చెప్పొచ్చేది ఏంటంటే రాత్రి వస్తే కానీ పగల యొక్క వాల్యూ తెలియదు, పగలు పోతే కానీ రాత్రి యొక్క వాల్యూ తెలియదు. డబ్బు పోయినప్పుడే డబ్బు యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆరోగ్యం పోయినప్పుడే ఆరోగ్యం యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అంతవరకు ఆరోగ్యం ఉన్న కూడా ఆ మహాభాగ్యం నేను తొక్క తోలు నాకేమీ లేదనుకుంటాడు. కానీ ఆరోగ్యం అంతా ఉంది వాడికి, కానీ ఇది నాకేమీ లేదనుకుంటాడు వాడు. ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పుడు తెలుస్తుంది వాడికి? ఆరోగ్యం పోయినప్పుడు, ఇంట్లో పడుకున్నప్పుడు బీపీతో. నిజమైన ఆయన ఆరోగ్యం మహాభాగ్యం విన్నాను కానీ చిన్నప్పటి నుంచి నేను అర్థం చేసుకోలేకపోయినా. నాకు రోగం వచ్చింది, నాకు కోవిడ్ వచ్చింది, డాక్టర్ల పాలు పడాను, నాకు ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంటో తెలిసింది. ఇదే నిజమైన మహాభాగ్యం అంటాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం తెలియదు. మానవ జన్మలో ఉన్నప్పుడు మానవ జన్మ గొప్ప జన్మ అని తెలియదు వాడికి. ఏముంది అంటాడు, మానవ జన్మ ఏదో మానవ జన్మ అంటాడు. మిగతా జన్మలో ఉన్నప్పుడు మానవ జన్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది. మానవ జన్మలో ఉన్నప్పుడే మానవ జన్మ గొప్పతనం తెలుసుకోవాలి. పగలు ఉన్నప్పుడే రాత్రి నక్షత్రాలు వస్తాయని తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, దాని పేరు జ్ఞానము. ఒకటి పోతే కానీ ఇంకో దాని వాల్యూ తీసుకున్నప్పుడు అది ఇంకా అజ్ఞానంలో ఉన్నాడు వాడు. ఒకటి ఉన్నప్పుడే అన్నిటి యొక్క వాల్యూ తీసుకున్నవాడే జ్ఞానము. బతికున్నప్పుడే చావు యొక్క వాల్యూ తెలుసుకోవడము, చచ్చిపోయినప్పుడే మరి బతికున్న యొక్క వాల్యూ తెలుసుకోవడము, ఇది జ్ఞానము. ఉన్నదాన్ని లేని దాన్ని సమంగా అనుభవించడమే జ్ఞానము. ఉన్నప్పుడు లేని దాని గురించి, లేనప్పుడు ఉన్నదాని గురించి మర్చిపోవడం అజ్ఞానము. ప్రతి వస్తువు యొక్క, ప్రతి విశేషం యొక్క, ప్రతి సంగతి యొక్క, ప్రతి సంఘటన యొక్క గొప్పతనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ప్రతి సంఘటన, ప్రతి వస్తువు, ప్రతి అంగము శరీరంలోని ప్రతి అంగం ఎంత గొప్పది. ఈ హార్ట్ ఎంత గొప్పది, ఆ లంగ్ ఎంత గొప్పది, ఆ కిడ్నీస్ ఎంత గొప్పవి, ఆ మజిల్స్ ఇంత గొప్పవి ఉన్నాయి ఇక్కడ మనకి. మన గొప్పతనం మనం తెలుసుకోవాలి. మనం గొప్పగా ఉన్న చెప్పతనం మనం తెలుసుకుంటున్నాం. అన్నీ మనం చెప్పవే, ఎందుకంటే మనం మూర్ఖులం కనుక. కానీ విజ్ఞులకు అన్నీ గొప్పవే, ప్రతిదీ గొప్పదే, ప్రతి సంఘటన గొప్పదే, ప్రతి అంగము గొప్పదే, ప్రతి వస్తువు గొప్పదే. కారు లేనప్పుడు కారు యొక్క వాల్యూ తెలుస్తుంది. కంప్యూటర్ లేనప్పుడు కంప్యూటర్ యొక్క వాల్యూ తెలుస్తుంది. గుర్రం లేనప్పుడు గుర్రం యొక్క వాల్యూ తెలుస్తుంది. పిల్లలు లేనప్పుడు పిల్లల యొక్క వాల్యూ తెలుస్తుంది. తల్లిదండ్రులు లేనప్పుడు తల్లిదండ్రుల యొక్క వాల్యూ తెలుస్తుంది. ధ్యానం లేనప్పుడు ధ్యానం యొక్క విశిష్టత తెలుస్తుంది, సంగతి గొప్ప తెలుస్తుంది. ధ్యానం ఉన్నప్పుడు ధ్యానం యొక్క గొప్పతనం ఏముంది, ధ్యానం రోజు చేస్తున్నాం అంతే, అందుకని గొప్పతనం ఏముంది అంటాం. ఆ ధ్యానం లేని వాళ్ళకి తెలుసు ధ్యానం యొక్క గొప్పతనం. కళ్ళు లేని వాళ్ళకి తెలుసు కళ్ళ యొక్క గొప్పతనం. మూగవాడికి తెలుసు మాటల యొక్క గొప్పతనం. చెవిటి వాడికి తెలుసు సంగీతం యొక్క గొప్పతనం. వాడి నాకేం వినపడటం లేదు అంటున్నాడు. మీరు ఎలా వింటున్నారు? మీకు చెవులు ఉన్నాయి, మీరు వింటున్నారు. నాకు చెవులు లేవు, నాకు కళ్ళు లేవు, నాకు కాళ్ళు లేవు. ధ్యానం లేని వాడికి తెలుస్తుంది నాకు మనశ్శాంతి లేదు. నాకు మీ అందరికీ మంచి మనశ్శాంతి ఉంది, మీ అంతా ధ్యానం చేస్తున్నారు. మీ వాల్యూ మీకే తెలియదు, నాకు తెలుసు బాగా. ధ్యానం చేసేవాడికి ధ్యానం తెలియదు, కానీ ధ్యానం చేయని వాడికి ధ్యానం యొక్క వాల్యూ తెలుసు. కళ్ళు ఉన్నవాడికి కళ్ళు వాల్యూ తెలియదు, కానీ కళ్ళు లేని వాడికి కళ్ళు వాల్యూ తెలుసు. సంసారంలో ఉన్నవాడికి సంసారం వాల్యూ తెలియదు, సంసారంలో లేని వాడికి ఆ సన్యాసికి సంసారం యొక్క వాల్యూ తెలుసు. భగవద్గీత చదువుతాడు, అర్థం కాదు.
ఏమీ అర్థం కాదు. వాడికి బాగా అర్థమవుతుంది. ఏమిటి, భగవద్గీత చదివితే ఎంత అర్థమవుతుందో అది ఈ చదవని వాడికి అర్థం లేదు, తెలియని వాడికి అంత అర్థమవుతుంది. ఎలాగైతే కళ్ళు లేని వాడికి కళ్ళు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుందో అలాగా దుఃఖంలో ఉన్న వాడికి ఆనందం యొక్క వాల్యూ తెలుస్తుంది. నేను ఎప్పుడు దుఃఖంలో నాకు ఆనందమే లేదంటాడు వాడు. మీ అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో. సంగీతం పాడలేని వాడికి తెలుస్తుంది సంగీతం యొక్క వాల్యూ ఎంత ఎక్కువ. ఎంత బాగా పాడుతున్నాడు బాలమురళీ కృష్ణ, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నేను అలా పాడటం లేదని ఎవరికి తెలుస్తుంది? ఆ సంగీతం లేని వాడికి తెలుస్తుంది. మీరంత సంగీతం పాడుతున్నారు, నాకైతే నోరెత్తాన్ని అపస్వరాలే వస్తున్నాయి. నిజంగా సంగీతం ఎంత గొప్పదయ్యా అంటాడు. నేను పాడితే అన్ని అపస్వరాలు వస్తున్నాయి, నువ్వు పాడితే అన్ని సుస్వరాలు వస్తున్నాయి, అమృతం కురుస్తుంది, ఎంత గొప్పదయ్యా సంగీతం అంటాడు వాడు. డ్యాన్స్ రాని వాడికి తెలుస్తుంది డ్యాన్స్ యొక్క గొప్పతనం. ఆ చిరంజీవి ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తాడో, ఆ చిరంజీవి చూస్తుంటే నాకు తెలుసు నాకు నా డ్యాన్స్ రాలేదని చెప్పేసి. నేర్చుకోలేదు, నాకు రాలేదు, కానీ ఆ చిరంజీవి ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తాడు. ఆ సినిమా యాక్టర్ని చూసి తెలుస్తుంది మనం యాక్షన్ చేయలేమని చెప్పేసి. కెమెరా ముందర మనం కెమెరా ముందు దరిద్రంగా చేస్తున్నాం. వాడు కెమెరా ముందు అద్భుతంగా చేస్తాడు. మనకి కెమెరా ముందు సెల్ఫ్ కాన్షియస్నెస్ వస్తుంది, వాళ్ళకి సెల్ఫ్ కాన్షియస్ లేదు, చక్కగా యాక్షన్ చేస్తారు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు, నవరసాలు పండిస్తారు కెమెరా ముందర. అదన్నీ కెమెరా ముందరని తెలిసినా కూడా పండించగలరు వాళ్ళు. ఎంత గొప్పతనం చూడండి. ఈత రాని వాడికి తెలుస్తుంది ఈత యొక్క వాల్యూ. వాడు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తూ ఉంటాడు, ఈత కొట్టుకుంటాడు, వీడేమో ఇక్కడే చూస్తున్నాడు, నేను కూడా అది చేస్తే ఎంత బాగుంటుందో. వాడు ఎంత గొప్పవాడు, వాడు ఈతగాడు. వాడు నదిని దాటాడు, వాడు ఇటు నుంచి అటుపోయాడు కృష్ణానదికి, మరి అటు నుంచి ఇటు వచ్చాడు. నేనేమో గట్ట కింద కూర్చున్నాను, నాకేమో ఈత రాదు. ఈత రాని వాడికి ఈత యొక్క గొప్పతనం తెలుసు. వాడు చూస్తున్నాడు కదా. ఈత వచ్చినప్పుడు అంటాడు, ఈత మామూలే అంటాడు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంటాడు. కానీ ఈత వచ్చిన వాళ్ళకన్నా ఈత రాని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. సంగీతం వచ్చిన వాళ్ళకన్నా సంగీతం రాని కోట్ల మంది ఉన్నారు. ధ్యానం చేసిన వాళ్ళకన్నా ధ్యానం లేని వాళ్ళకి కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకే తెలుస్తుంది దీని యొక్క వాల్యూ. దుఃఖంలో ఉన్నవాడికి సుఖం యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆకలితో ఉన్నవాడికి భోజనం యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆకలి లేని వాడికి భోజనం యొక్క వాల్యూ తెలుస్తుంది ఏంటి? భోజనం యొక్క వాల్యూ తెలియాలంటే ఆకలి కరకరగా ఆడాలి ఇక్కడ. అప్పుడు వాడు ఆ భోజనం యొక్క వాల్యూ తెలుసుకుంటాడు. ఆకలి లేని వాడు భోజనాన్ని పక్కన పెడుతుంటాడు. అంటే ఒకటి పోతే కానీ ఇంకోటి వాల్యూ మనకి తెలియదు. అన్నిటికీ వాల్యూ ఉంది సృష్టిలో, ప్రతి దానికి. ప్రతి చెవికి, ప్రతి నాలుకకి, ప్రతి కంటికి, ప్రతి మెదడుకి, ప్రతి చర్మానికి. మొన్న ఒక పిల్లల మాస్టర్ ఇంటికి వెళ్ళాను నేను. ఆవిడేం చెప్పిందంటే, స్వామీజీ నేను 2 ఏళ్ళు అయిపోయింది, నా నాలుక రుచి పోగొట్టుకుంది, నా ముక్కు వాసన పోగొట్టుకుంది అని చెప్పింది. ఆవిడకి ఏది చేసినా ఒకటే వాసన, ఏ తిన్నా ఒకటే రుచి. నాలుక రుచి పోగొట్టుకుంది, ముక్కు వాసన పోగొట్టుకుంది, 2 సంవత్సరాలు అయిపోయిందట. కానీ అలానే తినేస్తుంది ఆకలితో. కానీ ఏ రుచి లేదు, ఏ పచ్చి లేదు, ఏ వాసన లేదు. అప్పుడు నాకు తెలిసింది నా నాలుక ఎంత రుచిగా ఉందో, నా ముక్కు ఎంత వాసన చూస్తుందో. ఆవిడ చెప్పిందో నా వాల్యూ నాకు తెలిసింది. నాకు 2 ఏళ్ళ నుంచి నాకు ఏ రుచి తెలియదు స్వామీజీ, అంతవరకు బాగానే తిన్నాను, కానీ ఇప్పుడు నాకు నా నాలుక రుచిని పోగొట్టుకుంది, నా ముక్కు వాసన పోగొట్టుకుందని చెప్పింది. ఆ పోగొట్టుకున్నప్పుడే అది ఉన్న దాని యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది. ఈ శరీరం నుంచి బయటికి పోయినప్పుడు, పైలోకాలు పోయినప్పుడు, అప్పుడు అయ్యో నేను భూలోకంలోనే అది చేసి ఉండవలసింది, అది ఎంత గొప్పది ఆ భూలోకము, ఆ భూలోకం ఎంత గొప్పది, ఆ భూలోక శరీరం ఎంత గొప్పది, ఆ భూలోక జీవితం ఎంత గొప్పది అని పోయిందో తెలుసుకుంటాం మనం. ఉన్నప్పుడే తెలుసుకోవాలి, అది జ్ఞానం, మహాజ్ఞానం. ఉన్నప్పుడే దాని యొక్క వాల్యూ తెలుసుకున్నాం, మహాజ్ఞానము. అది పోయినప్పుడే ఒక జ్ఞానం వస్తుంది, అది జ్ఞానము. ఉన్నప్పుడే దాన్ని తెలుసుకున్నాం, మహాజ్ఞానము. మంచి శరీరం ఉండకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాడికి ఇంకేదో లేదు, వాడికి ఇంకేదో అవమానం జరిగింది, ఇంకేదో నాకు మానం జరగదు అనుకుంటాడు. శరీరం ఉన్నా, కళ్ళు ఉన్నా, అన్నీ సరిగా ఉన్నా వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంటే దీని యొక్క వాల్యూ వాడికి తెలియదు. వాడికి శరీరం యొక్క వాల్యూ తెలియదు. శరీరం పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ శరీరం పోయిన తర్వాత
ఆత్మగా తిరుగుతున్నప్పుడు అయ్యో నేను శరీరం పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాడు. అది ఉన్నప్పుడేమో దాన్ని సరిగ్గా చూసుకోవడం, దాని యొక్క వాల్యూ తెలియదు వాడికి. ఆత్మహత్య చేసుకుంటాడు పిచ్చోడు. మళ్ళీ వాడు చదువుకున్నవాడు, పెద్ద యాక్టర్ అంట, అన్ని నేము ఫేమ్ అన్నీ ఉన్నాయంటే, కానీ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎంత మూర్ఖుడు! అని శరీరం యొక్క వాల్యూ తెలుసుకోలేకపోయాడు వాడు. కళ్ళు ఉన్నప్పుడే కళ్ళు యొక్క వాల్యూ తెలుసుకోవాలి, నోరు ఉన్నప్పుడే నోటి యొక్క వాల్యూ, నాలుకలో రుచి ఉన్నప్పుడే రుచి యొక్క దాని వాల్యూ తెలుసుకోవాలి. పేదరికంగా ఉన్నప్పుడు పేదరికం యొక్క వాల్యూ తెలుసుకోవాలి, డబ్బు ఉన్నప్పుడు డబ్బు యొక్క వాల్యూ తెలుసుకోవాలి, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం యొక్క వాల్యూ తెలుసుకోవాలి, అనారోగ్యం యొక్క వాల్యూ తెలుసుకోవాలి. అనారోగ్యం ఉండబట్టే నేను పుస్తకాలు చదువుతాను, లేకపోతే నేను ఎందుకు చదువుతాను పుస్తకాలు? నాకు రోగం వచ్చింది, మంచం మీద పడుకో అని చెప్పారు, మంచం మీద పడుకుని ఏం చేయాలి? నేను పుస్తకాలు చదువుకుంటాను. బాగా తిరుగుతున్నప్పుడు నేను ఎందుకు పుస్తకాలు చదువుతాను? నేను మహామూర్ఖుడిని కదా. అందుకని మంచం మీద పడేసినప్పుడు ఆ రోగము, అప్పుడు నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఇంత దొంతలు పెట్టుకుని పుస్తకాలు చదివాను. అంటే అనారోగ్యం వాల్యూ, దానివల్ల నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను, దానివల్ల దీని లాభం పొందాను. కనుక అది ఎంత గొప్పది. ప్రతి సంఘటన, ప్రతి స్థితి పరిస్థితి, ప్రతి వస్తువు ఎంత గొప్పదో, అది గొప్పతనం మనం అందులో ఉన్నప్పుడు తెలుసుకోవడమే మహాజ్ఞానము. లేనప్పుడు తెలుసుకోవడం జ్ఞానము, ఉన్నప్పుడే తెలుసుకోవడం మహాజ్ఞానం. కళ్ళు లేనప్పుడు కళ్ళు యొక్క గొప్పతనం తెలుసుకోవడం జ్ఞానము, కళ్ళు ఉన్నప్పుడే కళ్ళు యొక్క గొప్పతనం తెలుసుకోవడం మహాజ్ఞానం. శరీరం లేనప్పుడు శరీరం యొక్క గొప్పతనం తెలుసుకోవడం జ్ఞానం, శరీరం ఉన్నప్పుడే శరీరం యొక్క గొప్పతనం తెలుసుకోవడం మహాజ్ఞానం. ధ్యానంలో లేనప్పుడు ధ్యానం యొక్క వాల్యూ తీసుకోవడం జ్ఞానము, ధ్యానంలో ఉన్నప్పుడే ధ్యానం యొక్క మహావాల్యూ తీసుకోవడం మహాజ్ఞానము. తల్లిదండ్రులు లేనప్పుడు తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తీసుకోవడం జ్ఞానము, తల్లిదండ్రులు ఉన్నప్పుడే తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తీసుకోవడం మహాజ్ఞానము. జ్ఞానం నుంచి మహాజ్ఞానంలోకి ఎదగాలి. జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ మహాజ్ఞానమే కావాలి. కళ్ళు లేని వాడికి కళ్ళు వాల్యూ తెలుస్తుంది కదా, ఈత లేని వాడికి ఈత వాల్యూ తెలుస్తుంది కదా, డబ్బు లేని వాడికి డబ్బుల వాల్యూ తెలుస్తుంది కదా, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం వాల్యూ తెలుస్తుంది కదా. కానీ ఆరోగ్యం ఉన్నవాడికి ఆరోగ్యం వాల్యూ తెలియాలి. డబ్బు ఉన్నప్పుడే డబ్బు వాల్యూ తెలియాలి, దాన్ని బాగా ఖర్చు పెట్టాలి, పిరమిడ్ కోసం ఖర్చు పెట్టాలి. డబ్బుని ఊరికే రాలేదు, డబ్బులు ఎంతో కష్టపడితే వచ్చింది, దాన్ని మనం కష్టపడి మనం ఉపయోగించుకోవాలి. పిచ్చి పిచ్చిగా తాగితే లాభం లేదు, ఆ డబ్బు ఎందుకు పనికిరాదు? కష్టపడి సంపాదించావు, డబ్బుతో తాగి తగలెట్టావు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి జ్ఞానము, రెండోది మహాజ్ఞానము. ఒక విషయం లేనప్పుడే ఇంకో విషయం యొక్క గొప్పతనం తెలియడం జ్ఞానము, ఒక విషయం ఉన్నప్పుడే దాని యొక్క విషయం తెలియడం గొప్పతనం తెలియడం మహాజ్ఞానము. పైలోకాల్లో ఉన్నప్పుడు నేను భూలోకం వెళ్తాను, ఇంకో జన్మ ఎత్తుతాను అన్నది జ్ఞానం. ఎందుకంటే ఇక్కడ వాల్యూ అక్కడ వాళ్ళకి తెలుసు, కానీ ఇక్కడ పుట్టిన తర్వాత మన వాల్యూ మనం తెలుసుకోలేము. వెధవ బతుకు, దేవుడు చండాలుడు, నన్ను అనవసరంగా పట్టించాడు, ఇలా చేశాడు అలా చేశాడు, ఏమిటో పెద్ద లిస్టు, కంప్లైంట్ల లిస్టు కాదు. మనం ఉన్న పరిస్థితిని మనం మెచ్చుకోగలగాలి, దాని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అది మహాజ్ఞానము. ఉన్న పరిస్థితి ఏది ఉందో దాని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. నది ఉన్నప్పుడే నది యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఎడారి పోయిన తర్వాత నది యొక్క గొప్పతనం తెలుసుకోవడం కాదు, నది పక్కన ఉన్నప్పుడే నది యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఎడారిలో ఉన్నప్పుడు నది యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది, కానీ నది పక్కన ఉన్నప్పుడు నది యొక్క గొప్పతనం తెలుస్తుంది ఏంటి? ఇదంతా మామూలు అనుకుంటాడు. అది మామూలు ఏంటి? విషయం ఏంటి? నది. వర్షాలు లేనప్పుడు వర్షం యొక్క వాల్యూ తెలుస్తుంది, వర్షం వచ్చినప్పుడు వర్షం యొక్క వాల్యూ తెలియదు మనకి. ఒకటి శత్రువు అయినప్పుడు మనకి మిత్రత్వం యొక్క వాల్యూ తెలుస్తుంది, వాడి మిత్రుడుగా ఉన్నప్పుడు వాడి వాల్యూ మనకి తెలుస్తుంది ఏంటి? వాడు శత్రువు అయినప్పుడు ఇంకో మిత్రుడి యొక్క వాల్యూ తెలుస్తుంది. శత్రువుల మధ్యలో ఉంటే మిత్రుడి యొక్క వాల్యూ తెలుస్తుంది.
అందరు మిత్రులైతే మిత్రత్వం ఒక వాల్యూ తెలియదు నీకు. అందరు మిత్రులుగా ఉన్నప్పుడే మిత్రుల వాల్యూ, అది మహాజ్ఞానం. అది ఇంతమంది మిత్రులు ఉన్నారే నాకు అది మహాజ్ఞానం. ఈ విషయం అందరూ కొంచెం ఆలోచించారు. జ్ఞానం అంటే ఏంటి, మహాజ్ఞానం అంటే ఏంటి? బుద్ధుడు ఏం చెప్పాడు? నిర్వాణము, పరినిర్వాణం, మహాపరినిర్వాణం అన్నాడు. అన్ని నిర్వాణాలే, కానీ నిర్వాణం వేరే, పరినిర్వాణం వేరే, మహాపరినిర్వాణం వేరే. అలాగే జ్ఞానాలు అన్ని జ్ఞానాలే, కానీ జ్ఞానం వేరే, మహాజ్ఞానం వేరే. పరిజ్ఞానం వేరే, మహాపరిజ్ఞానం వేరే. జ్ఞానము, పరిజ్ఞానము, మహాపరిజ్ఞానము. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము. జ్ఞానంలోంచి, పరిజ్ఞానంలోంచి మహాపరిజ్ఞానం కావాలి మనకి. నిర్వాణం నుంచి, పరినిర్వాణం నుంచి మహాపరినిర్వాణం కావాలి. గౌతమ బుద్ధుడు ఆ బుద్ధ గయ కింద ఆ రాత్రంతా గడిపిన తర్వాత కళ్ళు తెచ్చి నేను నిర్వాణంలో ఉందా అని చెప్పలేదు ఆయన. మహాపరినిర్వాణంలో ఉంది. ఆయనకు తెలుసు నిర్వాణం అంటే ఏంటి, పరినిర్వాణం అంటే ఏంటి, మహాపరినిర్వాణం అంటే ఏంటి. 3 విషయాలు తెలుసు. జ్ఞానం అంటే ఏంటి, పరిజ్ఞానం అంటే ఏంటి, మహాపరిజ్ఞానం అంటే ఏంటి తెలుసు. నేను మహాపరిజ్ఞానంలో ఉన్నానయ్యా, మహాపరినిర్వాణంలో ఉన్నానయ్యా అని చెప్పాడు. నిర్వాణంలో ఉన్నవాడు అరిహంతు, పరినిర్వాణంలో ఉన్నవాడు బోధిసత్వుడు, మహాపరినిర్వాణంలో ఉన్నవాడు గౌతమ బుద్ధుడు. 3 ఉన్నాయి. అరిహంత్ దుఃఖాన్ని పోగొట్టుకున్నవాడు, బోధిసత్వుడు బుద్ధుడు. అరిహంత్ అంటే నిర్వాణంలో ఉండేవాడు, బోధిసత్వుడు అంటే పరినిర్వాణంలో ఉండేవాడు, బుద్ధుడు అంటే మహాపరినిర్వాణంలో ఉండేవాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ మహాపరినిర్వాణంలో ఉన్నారు, మహాపరిజ్ఞానంలో ఉన్నారు. జ్ఞానంలో కాదు, మహాపరిజ్ఞానంలో. నిర్వాణంలో కాదు, మహాపరినిర్వాణంలో ఉన్నవాడు. సంసారంలో ఉంటూనే సంసారం యొక్క వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు. ధ్యానంలో ఉంటూనే ధ్యానం యొక్క వాల్యూ తెలుసుకునేవాళ్ళు. సమయంలో ఉంటూనే సమయం యొక్క వాల్యూ తెలుసుకునేవాళ్ళు. భూమండలంలో ఉంటూనే భూమండలం యొక్క వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు. ఆరోగ్యంగా ఉంటూనే ఆరోగ్యం యొక్క వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు. తల్లిదండ్రులు ఉన్నప్పుడే తల్లిదండ్రుల యొక్క వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు. పిల్లలు ఉన్నప్పుడే పిల్లల యొక్క వాల్యూ తెలుసుకునేవాళ్ళు. పేదరికం ఉన్నప్పుడే పేదల యొక్క వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు. ఉన్నదాన్ని యొక్క మహా జ్ఞానం తెలుసుకునే వాళ్ళే మహాపరిజ్ఞానం. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము. జ్ఞానము, పరిజ్ఞానము, మహాపరిజ్ఞానం. దేని గురించి తెలియదు మహా అజ్ఞానం వాడు. ఆత్మహత్య చేసుకున్నాడు అజ్ఞానం, మహాపరిజ్ఞానం, మహాపరి అజ్ఞానం వాడికి. సూసైడ్ చేసుకున్నాడు వాడు. తన శరీరం వాల్యూకి తనకి తెలియదు. ఎంతటి మహాపరి అజ్ఞానం. మహాపరి అజ్ఞానం నుంచి మహాపరి జ్ఞానం నుంచి రావాలంటే ఎంత ప్రయాణం చేయాలి మనం. ఈ మహాపరి అజ్ఞానం నుంచి మహాపరి జ్ఞానం వైపు రావడమే ఈ ప్రయాణం పేరే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. అంతము లేని స్పిరిచువాలిటీ, అంతు లేని స్పిరిచువాలిటీ. ఈ సముద్రం ఎంత దిగితే అంత లోతు తెలుస్తుంటుంది. ఎంత విస్తారమో, ఎంత లోతో, ఎన్ని విషయాలు ఉన్నాయో సముద్రంలో. దిగిన వాడికి తెలుస్తుంది, దిగిన వాడికి తెలుస్తుంది ఏంటి. ఆహాహా, నేను ఎంతో భాగ్యవంతుడు. నాకు కళ్ళు ఉన్నాయి, నాకు చెవులు ఉన్నాయి, నాకు నోరు ఉంది, నాకు రుచి ఉంది, నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఇంతకన్నా నాకు భాగ్యం కావాలేంటి? నేను అందరికన్నా గొప్పవాడిని, నాకు అన్ని గొప్పతనాలు ఉన్నాయి, నా హార్ట్ బాగా పనిచేస్తున్నాను, కిడ్నీ అన్ని బాగా చేస్తున్నాను, నేను బాగా చూసి చేసుకుంటున్నాను. ఇంతకన్నా ఇంకేం భాగ్యం కావాలి? ఆరోగ్యమే మహాభాగ్యము. అందరికీ భాగ్యం కావాలి, అందరికీ మహాభాగ్యం కావాలి, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియదు. తాగి వాడు పోగొట్టుకుంటూ ఉంటాడు, డబ్బులు ఉన్నాయని చెప్పేసి తాగుతుంటాడు, ఉన్న లివర్ అంతా ఖర్చు అయిపోతుంటుంది, ఏడుస్తూ ఉంటాడు. ఆసుపత్రి పదవి డాక్టర్ పదవి అవుతాడు. ఆసుపత్రులు ఏం చేస్తారు, డాక్టర్లు ఏం చేస్తారు? వీడని తాగుతూ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు? వీడు తాగిపోతే వాళ్ళు చేయవలసిన దానికి ఏమీ లేదు, వీడు తాగుతుంటే వాడు చేయగలిగింది ఏమీ లేదు. ధ్యానం చేస్తే ఏ డాక్టర్ అక్కర్లేదు, ధ్యానం చెప్తే ఏ డాక్టర్ రక్షించలేడు. నువ్వు ధ్యానం చేయాలి.
నువ్వు తాగుతూ ఉంటే ఏ డాక్టర్ నేను రక్షించలేదు, నువ్వు తాగకపోతే ఏ డాక్టర్ అక్కర్లేదు. నువ్వే ధ్యానం చేస్తుంటే నీకు ఏ గురువు అక్కర్లేదు. నువ్వు ధ్యానం చెప్తే నీకు ఏ గురువు పనికిరాడు. నీకు నువ్వు ధ్యానం చేస్తే ఇంకో గురువు ఎందుకు నీకు? నువ్వు ధ్యానం చెప్తే ఇంకోటి ఎవడు నీకు గురువు కాగలడు? నువ్వు మూర్ఖుడు కదా, ఇంకెవడు నీకు కాగలడు గురువు? నువ్వే ధ్యానం చేస్తే నీకు ఇంకే ఏ గురువు కావాలి? నీకు ఎవడు అక్కర్లేదు కదా. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ జ్ఞానులు కండి, పరిజ్ఞానంలో ప్రవేశించండి, మహాపరిజ్ఞానంలో విరాజిల్లండి. అందరూ నిర్వాణంలోకి రండి, పరినిర్వాణంలోకి రండి, మహాపరినిర్వాణంలో విరాజిల్లండి అని చెప్పేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. హాయిగా కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస ఉన్నప్పుడే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస లేనప్పుడు ఏం పెడతాం? దేని మీద ధ్యాస పెడతాం? మన ఇంటి పక్కన ఒక లైబ్రరీ ఉంది, అక్కడ బోల్డెన్ పుస్తకాలు ఉన్నాయి, మనకి తెలియదు, మనకి ఆ వాల్యూ తెలియదు, లైబ్రరీ యొక్క వాల్యూ తెలియదు. అక్కడ ఎంతో కష్టపడి అన్ని పుస్తకాలు పెట్టాడు, కానీ మనం అక్కడ పోము. మనం రోడ్ల మీద తిరుగుతున్నాం జలసాగా, ఆ లైబ్రరీకి పోము. ఆ లైబ్రరీకి పోయిన వాడికి లైబ్రరీ వాల్యూ తెలుస్తుంది. నేను హైదరాబాద్లో 4 సంవత్సరాలు పొద్దున్న వెళ్తే లైబ్రరీకి రాత్రి వచ్చేవాడిని. లైబ్రరీలోని ప్రతి పుస్తకం చదివేవాడిని. ఎన్నో లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు నా అండర్లైన్స్ ఉంటాయి. ఆ పుస్తకాలు వెతుకుతే తెలుస్తాయి నీకు. ఇంట్లో భగవద్గీత ఉంటుందని చదవడు, దాని వాల్యూ తెలియదు, దాని జ్ఞానం తెలియదు వాడికి. భగవద్గీత చదివిన వాడికి దాని జ్ఞానం తెలుస్తుంది కదా. ఒకటి లేనప్పుడు ఒక దాని వాల్యూ తెలుస్తుంది, ఒకటి ఉన్నప్పుడు దాని వాల్యూ ఇంకా బాగా తెలుస్తుంది. తెలుసుకోవాలి. ఈ సృష్టి రచన ఎంత బాగుంటుందో చూడండి. కొన్ని పరిస్థితులు లేనప్పుడే మనకి కొన్ని తెలుసు, కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడే మనకి తెలుస్తాయి. ఉన్నదాన్ని చక్కగా అనుభవించాలని నేర్చుకోవాలి, లేనిది కోరకుండా. లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు, వస్తుంటే వస్తున్న సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యో పడరాదు. ఎందుకంటే ఒకటి పోతుంటే ఇంకోటి ఏదో దాని వాల్యూ తెలుస్తుంది కనుక ఇది పోతుందని బాధపడరాదు, ఇది పోతుంటే దాని వాల్యూ తెలుస్తాను. ఒకటి ఉన్నప్పుడు దాని వాల్యూ తెలుసుకోవాలి. ఎండ ఉన్నప్పుడే బట్టలను ఎండబెట్టుకోవాలి, తడి ఆర్పుకోవాలి. మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటారు. వర్షం వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎండబెట్టుకుంటామేంటి, బట్టలు ఆరేసుకుంటామేంటి? వర్షంలో ఉన్నప్పుడు ఎండ వచ్చినప్పుడు అవి బట్టలు ఆరేసుకుంటారా అంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం పూర్తిగా ఉపయోగించాలి. పగలుంటే పగల అవకాశం, రాత్రి ఉంటే రాత్రి అవకాశాన్ని, పేదరికం ఉంటే పేదరిక అవకాశాన్ని, ధనవంతుడు ఉంటే ధనవంతుడి యొక్క అవకాశాన్ని, ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం యొక్క అవకాశం, అనారోగ్యం ఉంటే అనారోగ్యం యొక్క అవకాశం ఉపయోగించుకొని పుస్తకాలు చదువుకోవాలి. ద్వార వెంకటస్వామి నాయుడు గారికి కళ్ళు లేవు, కానీ గొప్ప వయలినిస్ట్ అయ్యాడు ఆయన. కళ్ళలోంచి పోయే శక్తి అంతా చెవుల్లోకి వచ్చేసింది ఆయనకి. ఆ చెవుల ద్వారా చక్కగా సంగీతం విని అద్భుతంగా సాధించాడు. ఒక మనిషికి ఏమైందంటే అతను మంచి పెయింటర్, అతను మంచి పెయింటింగ్ వేసేవాడు చేతులతో. ఒకనొక యాక్సిడెంట్ ఏమైంది, ఆ 2 చేతులు కట్ అయిపోయాయి. అప్పుడు ఏం చేశాడు, ఇక కాళ్ళతో పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఈ చేతులతో ఎంత బాగా పెయింటింగ్ వేసామంటే కాళ్ళతో వేయడం మొదలుపెట్టాడు ఆయన. అంత బాగా పెయింటింగ్ కుంచి అక్కడ పెట్టుకుని చేసేవాడు. అంటే చేతులు లేనప్పుడు కాళ్ళ యొక్క వాల్యూ తెలిసింది. కాళ్ళతోనే నేను పెయింటింగ్ చేయగలను అని చెప్పాడు, చేశాడు. ఏ విషయంలోనూ మనకి కంప్లైంట్స్ పనికి రావు. ఒకటి పోతే ఇంకో దానికి వాల్యూ తెలుస్తుంది కదా, ఇంకెందుకు ఇది పోయిందని ఎందుకు ఏడుపు? ఇది పోవడం వల్ల దాని వాల్యూ తెలిసింది అని సంతోషించాలి కదా.
ఇది పోకపోయకుండా ఉంటుంది, అది ఒక వాల్యూని తీసుకుంటేవాడికి అంత జ్ఞానం నాకు ఉండేది కాదు. ఇది పోయిన తర్వాత నాకు ఆ జ్ఞానం వచ్చింది అని సంతోషించాలి కదా. పోయిన దానికి ఏడుస్తున్నాడు, కానీ ఆ పోయిన ద్వారా వచ్చే ఆ సంకటానికి వాడు సంతోషించడం లేదు. అదే అజ్ఞానం. ఇది పోయిందే అని ఏడుస్తూ వస్తున్నాడు. మొన్న ఒకసారి చెప్పినట్లు ఇదే విషయంలో ఒక చైనా వాడికి చిటికిన వేలు వంకరగా ఉంది. అది వంకరగా ఉందని జీవితంతో ఏడ్చాడు వాడు. మిగతా అన్ని బాగుందని వాడు సంతోషించలేదు. ఇది వంకరగా ఉందని ఏడ్చాడు జీవితం అంతా. మిగతా వేళ్ళు అన్నీ బాగుందని సంతోషించలేదు. ఒకవేళ వంకరగా ఉంటే వాడు ఏడుస్తూ కూర్చున్నాడు. ఒకటి బాగాలేదు, మనకి 1,00,000 బాగున్నాయి కదా. ఆ 1,00,000 బాగున్న వాటిని మనం చూసి ఆనందించవచ్చు కదా. అది లేదు, ఆ ఒక్కటి లేదే అని ఏడుస్తుంటాడు. ఇక్కడ 1,00,000 బాగున్నాయని వాడికి తెలియదు. వాడికి బాగున్నా కూడా బాగున్నాయని తెలియదు. పశ్యన్నపిచ్చన్న పశ్యతి మూడు. వాడు చూస్తున్నాడు కూడా చూడకుండా ఉన్నాడు. వాడు మూఢుడు. పశ్యన్నపిచ్చన్న పశ్యతి మూఢో అంటే వాడు చూస్తుంది కూడాను, ఆ చూస్తున్న దాని యొక్క వాల్యూ తెలియదు. వాడు కళ్ళు ఉన్నా కూడాను కళ్ళు యొక్క వాల్యూ తెలియదు. నోరు ఉన్నా కూడా నోరు వాల్యూ తెలియదు. శరీరం ఉన్నా శరీర వాల్యూ తెలియదు. చుట్టూ మంచి ప్రపంచం ఉన్నా ప్రపంచం యొక్క వాల్యూ తెలియదు. చుట్టూ ఇంత మంచి ప్రపంచం ఉన్న వాడికి ఒకటే వాల్యూ ఏదైతే బుడ్డి. ఆ బుడ్డి తాగి పడుకుంటాడు వాడు. ప్రపంచం యొక్క వాల్యూ తెలియదు, బుడ్డి యొక్క వాల్యూ తెలుసు వాడికి. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి రావాలి, జ్ఞానంలోంచి పరిజ్ఞానంలోకి వెళ్ళాలి, పరిజ్ఞానం నుంచి మహాపరిజ్ఞానంలోకి వెళ్ళాలి, దుఃఖం నుంచి నిర్వాణంలోకి రావాలి, నిర్వాణం నుంచి పరినిర్వాణం, పరినిర్వాణం నుంచి మహాపరినిర్వాణంలోకి వెళ్ళాలి. ఇది ఆధ్యాత్మిక యాత్ర. ఉన్నదాని యొక్క గొప్పతనం తెలుసుకోవడము, లేని దాని యొక్క గొప్పతనం తెలుసుకోవడము, అన్నిటి యొక్క గొప్పతనం తెలుసుకోవడమే నిజమైన గొప్పతనము. ప్రతి దాని యొక్క విశేషం తెలుసుకోవడము. మొగ్గగా ఉన్నప్పుడు మొగ్గ యొక్క గొప్పతనం, పువ్వు అయినప్పుడు పువ్వు యొక్క గొప్పతనం, పిందెగా ఉన్నప్పుడు పిందె యొక్క గొప్పతనం, పండు అయినప్పుడు పండు యొక్క గొప్పతనం, పిల్లవాడికి ఉన్నప్పుడు పిల్లవాడి గొప్పతనం, పెద్దవాడి అయినప్పుడు పెద్దవాడి యొక్క గొప్పతనం, ముసలివాడి అయినప్పుడు ముసలివాడి యొక్క గొప్పతనం. వాడికి ఎంతో జ్ఞానం ఉంటుంది. వాడు ఎంతో జీవితం అంతా చూశాడు. వాడు ఎంతో గొప్పవాడు, ముసలివాడు. వాడి శరీరాన్ని చూడకూడదు, వాడి జ్ఞానాన్ని చూడాలి. అప్పుడు పిల్లవాడికి వాడి జ్ఞానం కాదు, వాడి శరీరాన్ని చూసి ముడిసిపోవాలి. ముసలివాడి యొక్క జ్ఞానం చూసి ముడిసిపోవాలి. ఆ పిల్లవాడి అజ్ఞానం చూసి ఏడవడం కాదు, ముసలివాడి శరీరం చూసి ఏడవడం కాదు. పిల్లవాడి యొక్క శరీరం చూసి ముడిసిపోవాలి, ముసలివాడి యొక్క జ్ఞానం చూసి ముడిసిపోవాలి. ఆ ముసలివాడి శరీరం చూసి మనం ఏడవకూడదు, ముసలివాడి జ్ఞానం చూసి మనం ముడిసిపోవాలి. ఆ పిల్లవాడి అజ్ఞానం గురించి మనం ఏడవకూడదు, పిల్లవాడి శరీరం చూసి మనం ముడిసిపోవాలి. ఎప్పుడు ముడిసిపోవడానికి ఎన్నో విశేషాలు ఉంటాయి. అది మానేసి మనం ఏడవడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటాం. ఏడుస్తూ బతుకుతాం, ఏడిపిస్తూ బతుకుతాం, ఏడుస్తూ బతుకుతాం. జ్ఞానానికి కారణాలు వెతుకుంటే మనం ఆనందంగా బతుకుతాం, అందరినీ ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. మన జన్మ సఫలీకృతం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక పిరమిడ్ యొక్క వాల్యూ తెలుస్తుంది పిరమిడ్ లేనప్పుడు. ఒకళ్ళు పిరమిడ్ కట్టారు, ఆ కట్టకముందు ఎలా ఉంది, ఆ ఏరియా ఇప్పుడు కట్టిన తర్వాత ఎలా ఉంది, ఎంత బాగుంటుందో కట్టిన తర్వాత. ఎటు చూసినా పిరమిడ్ యొక్క ఆ తరంగాలు వ్యాపరిస్తుంటాయి. మేము కూడా పిరమిడ్ కట్టుకుంటామండి అంటారు పిరమిడ్ చూసిన వాళ్ళు. ఆ పిరమిడ్ లేనప్పుడు పిరమిడ్ యొక్క వాల్యూ తెలుస్తుంది, పిరమిడ్ ఉన్నప్పుడే పిరమిడ్ యొక్క వాల్యూ తెలుసుకోవాలి. పిరమిడ్ అనేది ఎంత గొప్పదో. పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమి గొప్పతనం తెలుసుకోవాలి. ఎంతో గొప్ప తరంగాలు వస్తాయి భూమి మీదకి, స్పెషల్ డేస్, ఎక్కువ ఎనర్జీ ఉన్న డేస్. కనుక పౌర్ణమి రోజులు ఉన్నప్పుడు ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. పౌర్ణమి రోజులు ఎక్కువ నిద్రపోవడం కాదు.
ఎక్కువ ధ్యానం చేసుకోవాలి. వాడి హింస నుంచి అహింసకు వచ్చినప్పుడు దాని అహింస యొక్క వాల్యూ తెలుస్తుంది వాడికి. నేను మళ్ళీ హింసలోకి రానప్ప దరిద్రం అది అని అహింసలో వచ్చిన తర్వాత వాడికి తెలుస్తుంది వాడికి. ఆ మాంసం తినడం దరిద్రం అని శాఖాన్ని వచ్చిన వాడికి తెలుస్తుంది. వాడు మళ్ళీ ఆ మాంసం దగ్గరికి జోలికి పోడు, రక్తపాతం దగ్గరికి జోలికి పోడు. ఆ మాంసం తినేవాడికి మాంసం యొక్క అజ్ఞానం తెలుస్తుంది ఏంటి? తెలియదు. వాడు అజ్ఞానంలో ఉన్నాడు. శాకాహారం వచ్చినప్పుడు తెలుస్తుంది అది మాంసాహారం తప్పు అని చెప్పేసి. అహింసలో వచ్చిన వాడికి తెలుస్తుంది హింస అనేది ఎంత పాపమో. హింసలో ఉన్నవాడికి అది సాధారణ ఆ జంతువులు నా కోసమే పుట్టాయి అనుకుంటాడు వాడు. అది నీకోసం పుట్టలేదు నాయన, అవి వాటి కోసమే పుట్టాయి. నువ్వు హింసలో ఉన్నావు, అహింసలోకి రా, అప్పుడు నీ జీవితం నిర్వాణంలోకి వస్తుంది. నువ్వు అహింసలోకి వస్తే నీ జీవితం నిర్వాణంలోకి వస్తుంది. నిర్వాణంలోకి వచ్చిన తర్వాత అది పరినిర్వాణానికి పోతుంది, మహాపరినిర్వాణానికి పోతుంది సహజంగానే. ధ్యానంలో లేనివాడు ధ్యానంలో వస్తే వెంటనే నిర్వాణంలోకి వచ్చేస్తాడు. పుస్తకాలు బాగా చదవాలి, గ్రంథాలు బాగా చదవాలి, సజ్జన సంగత్యం చేయాలి, ధ్యానం చేయాలి, పిరమిడ్ కట్టుకోవాలి, శాకాహారంలో ఉండాలి, అహింసలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనం 10 కాలాల పాటు బతకాలి. ఆరోగ్యం పోయినప్పుడు ఆరోగ్యం వాల్యూ అందరూ తెలుసుకుంటారు. చదువు లేనప్పుడు చదువు యొక్క వాల్యూ అందరూ తెలుసుకుంటారు. కానీ చదువు ఉన్నప్పుడే తెలుసుకోవాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం యొక్క వాల్యూ తెలుసుకోవాలి, కళ్ళు ఉన్నప్పుడే కళ్ళు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. సంసారంలో ఉన్నప్పుడే సంసారం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ఉన్న వాళ్ళే పిల్లలు మాస్టర్స్. అన్నీ పోగొట్టుకుని గొప్పతనాన్ని తెలుసుకునేవాళ్ళు కాదు, అన్నీ ఉన్నప్పుడే గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. కరోనా ఉన్నప్పుడే కరోనా యొక్క వాల్యూ తెలుసుకోవడం గొప్ప పిరమిడ్ మాస్టర్స్. ఈ కరోనా వల్ల నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళడం లేదా, ఇంట్లో కూర్చుంటాను, పిల్లలతో ఆడుకుంటున్నాను, చదువుకుంటున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను, ఎంత బాగుందో కరోనా అంటాడు వాడు. నేను అంతవరకు చేయలేని పనులన్నీ ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను అంతవరకు పుస్తకాలు ఉన్నాయి కానీ పుస్తకాలు చదవలేను, ఇప్పుడు నేను పుస్తకాలు చదువుతున్నాను, గ్రంథాలు చదువుతున్నాను. అంతవరకు నేను ఇప్పుడు నేను రాస్తున్నాను నేను అంటాడు. కరోనా వల్ల నేను రాయగలుగుతున్నాను అంటాడు. బ్రిటిష్ వాడు బాలగంగాధర్ తిలక్ని అండమాన్ పంపించాడు 5 ఏళ్ళు జైల్లో పెట్టడానికి. హా నవ్వాడు బాలగంగాధర్. నేను అక్కడ భగవద్గీత రాస్తాను, ఎన్నో రోజులు అనుకున్నాను భగవద్గీత రాయాలని, కామెంట్ రాయాలని. ఆయన 5 సంవత్సరాలు కూర్చుని అండమాన్ జైల్లో భగవద్గీత ఇంత పెద్ద లవ పుస్తకం రాశాడు. అండమాన్ పంపించకపోతే ఆయనకి సమయమే లేదు, ఆయనకి భగవద్గీత రాయడానికి. అండమాన్ పంపిస్తే భగవద్గీత రాయడానికి ఆ సమయం దొరికింది. ఇంత పెద్ద లవ పుస్తకం రాశాడు కర్మయోగం గురించి, భగవద్గీత. ప్రతి సంఘటనను మనం ఉపయోగించుకోవాలి తెలివిగా. అనారోగ్యాన్ని, పేదరికాన్ని, దుఃఖాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని అందులోంచి బయటపడాలి. శరీరం ఉన్నప్పుడే శరీరం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి, శరీరం పోయిన తర్వాత కాదు. శరీరం పోయిన తర్వాత అందరికీ తెలుస్తుంది శరీరం యొక్క గొప్పతనం. ఇంకొక శరీరం కావాలి స్వామీజీ అని వేడుకుంటారు. ఉన్నప్పుడేమో దాన్ని తిరస్కరిస్తారు, లేనప్పుడు దాన్ని కోరుకుంటారు.
మై డియర్ ఫ్రెండ్స్, అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? పరిజ్ఞానం అంటే ఏంటి? పరిజ్ఞానం అంటే ఏంటి? మహాపరిజ్ఞానం అంటే ఏంటి? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతి దాంట్లోనూ గొప్పతనం ఉందని తెలుసుకోవాలి మనం. అది నిజమైన గొప్పతనం అని తెలుసుకోవడం. నాకు ప్రతి విషయంలోని గొప్పతనం తెలుస్తుంది, ప్రతి వ్యక్తిలోని గొప్పతనం తెలుస్తుంది. నాకు ఆ గొప్పతనమే కనబడుతుంటుంది అన్ని చోట్ల. నాలోని గొప్పతనం నాకు కనబడుతుంది, అందరి గొప్పతనం నాకు కనబడుతుంటాయి. ఆ వంకర చిటికిన వెళ్ళి నాకు కనబడదు, మిగతా వెళ్ళని బాగా ఉన్నాయి కదా నాకు కనబడుతుంటుంది. ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు అనిపిస్తుంటాయి. అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు ఏడుస్తూ ఇంకొన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? నువ్వు నవ్విస్తూ అందరిని నవ్వించు. ఉన్నవాటిని, హాయిగా ఉన్నవాటిని అనుభవించు. వాటి యొక్క వాల్యూ తెలుసుకో. కళ్ళు బాగున్నాయి కదా, చెవులు బాగున్నాయి కదా, నాలుక బాగుంది కదా, రుచిగానే ఉంది కదా. ఆవిడ దగ్గర రుచి పోగొట్టుకోలేదు కదా, నువ్వు అన్ని రుచి ఉంది చూస్తున్నావు కదా, ఇంకేం కావాలి నీకు? ఇంకా కావాల్సింది ఏమిటయ్యా బాబు? నీ నాలుకలో రుచి ఉంది, ఇంకేం కావాలి నీకు? నీ చెవుల్లో అన్నీ వినపడుతున్నాయి, ఇంకేం కావాలి నీకు? నువ్వు మాట్లాడగలుగుతున్నావు, ఇంకేం కావాలి నీకు? నీ చేతులు పనిచేస్తున్నాయి, తిరగలుగుతున్నావు, ఇంకేం కావాలి నీకు? ఇంతకన్నా కావాల్సింది ఏముందో? నేను రాజుగా కాలేదని ఏడుస్తున్నావు, చీఫ్ మినిస్టర్గా కాలేదని ఏడుస్తున్నావు. రామచంద్ర, అదేం ఏడుపు? శ్వాస ఉందిగా, శ్వాస మీద ధ్యాస పెట్టు. అది లేదు, నీ శ్వాస మీద ధ్యాసే లేదు. పక్కింటి వాడి పెళ్ళ మీద ధ్యాస ఉంది నీకు. రావణుడికి మండోదరి మీద ధ్యాస లేదు, సీత మీద ధ్యాస పట్టింది. అదేం ధ్యాసో? శరీరాన్ని పోగొట్టుకున్నాడు, చచ్చి ఊరుకున్నాడు. ఆ తర్వాత ఏడ్చాడు, నేను అలా చేసి ఉండకుండా ఉండాల్సింది అని చెప్పేసి. చనిపోయిన తర్వాత ఏడ్చాడు. బతుకున్నప్పుడేమో అహంకారంతో ఊగాడు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను మహాజ్ఞానులు, మహాపరిజ్ఞానులు, పరిజ్ఞానంలో ఉన్నవాళ్ళు, మహానిర్వాణంలో, మహాపరినిర్వాణంలో ఉన్నవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అందరూ. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఉన్నదాన్ని అనుభవిస్తున్నారు, దాని యొక్క గొప్పతనం తెలుసుకుని ఉన్నవాళ్ళు. ఇంతకన్నా ఏమీ కావాల్సిన వాళ్ళు ఎక్కడా లేరు. ఇంకేమీ అక్కర్లేదు మనకి. మన ధ్యానం మనకుంది, మన శరీరం మనకుంది, మన జ్ఞానం మనకుంది, మన నోట్లో రుచి మనకుంది. ఇంకేం కావాలి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ మహాభాగ్యవంతులు మనం. శారీరక ఆరోగ్యం ఉంది, మానసిక ఆరోగ్యం ఉంది, బుద్ధిపరమైన ఆరోగ్యం ఉంది, ఆత్మపరమైన ఆరోగ్యం ఉంది, సాంఘిక ఆరోగ్యం ఉంది, అన్ని ఆరోగ్యాలు ఉన్నాయి. ఇంకేం కావాలి? మహాభాగ్యవంతులు. ఆరోగ్యమే మహాభాగ్యము. అన్ని రకాల ఆరోగ్యాలు కలిగి ఉన్నవాడు ఇంకెంత భాగ్యవంతుడు. శారీరకం, మానసికం, బుద్ధిపరమైన, ఆత్మ, అన్ని ఆరోగ్యాలు ఉన్నాయి. ధ్యానం యొక్క వాల్యూ తెలుసుకున్నాడు, మరింత ధ్యానం చేద్దాం. శరీరంకి వాల్యూ తీసుకున్న శరీరం మరింత చక్కగా ఉపయోగించుకుందాం. సంసారం యొక్క వాల్యూ తీసుకున్న మరింత చక్కగా సంసారం చేసుకుందాం. మిత్రత్వం యొక్క గొప్పతనం చేసుకున్న వాళ్ళు అంత చక్కగా మిత్రత్వంలో మనం విరాజిల్లుదాం. ప్రకృతి యొక్క గొప్పతనం తీసుకున్న వాళ్ళకి ప్రకృతిలో హాయిగా విహరిద్దాం. ఆ కొండలు, ఆ కొనలు, ఆ నదులు, అరణ్యాలు, జంతువులు, పక్షులు, అహింస,
అహింస అనే పరమధర్మంలో ఉన్నవాడికి ఇంకే ధర్మం అవసరం? ఇంకే ధర్మం లేదు అక్కడ. పరమధర్మం తర్వాత ఇంకో పరమధర్మం ఉంటుంది. ఏమిటి? అహింస పరమో ధర్మ. అహింస పరమో ధర్మ. ఆ పరమధర్మం ఉన్నప్పుడు ఇంకా పరమధర్మం ఏముంది? ఇంకా పొందవలసింది ఏముంది? ఏమీ లేదు కదా. ఇదే పరమం, పొందాం. అహింస పరమో ధర్మ. హింస నుంచి బయటకు వచ్చేసాం, రక్తపాతం నుంచి బయటకు వచ్చేసాం. జ్ఞానంలో ఈత కొట్టడం నేర్చుకున్నాం. జ్ఞాన సముద్రాన్ని ఈత కొడుతున్నాం. ప్రతి దాని విశేషం తెలుసుకుంటున్నాం. ప్రతి దాని గొప్పతనం తెలుసుకుంటున్నాం. రాత్రి అయితే నక్షత్రాల గొప్పతనం తెలుసుకుంటున్నాం, పగలైతే సూర్యుడు యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నాం. ఆడగా పడితే ఆడగ యొక్క గొప్పతనం తెలుసుకున్నాం, మగ యొక్క గొప్పతనం తెలుసుకున్నాం. మగ పడితే మగ యొక్క గొప్పతనం, ఆడ యొక్క గొప్పతనం రెండు తెలుసుకున్నాం మనం. ప్రతి దాని యొక్క గొప్పతనం తెలుసుకుని ఉన్నవారము. ఏది చెప్పగా లేదు, అన్నీ గొప్పగానే ఉన్నాయి మనకి. చెప్పతనమే లేదు, అజ్ఞానమే లేనప్పుడు చెప్పతనమే లేదు. జ్ఞానం ఉన్నప్పుడు, సుజ్ఞానం ఉన్నప్పుడు అన్నీ గొప్పతనాలే. ఏది చెప్పదు కాదు. జ్ఞానం లేనప్పుడు అన్నీ చెప్పవే. ఆ మొగుడు చెప్పవాడే, ఆ పెళ్ళాన్ని చెప్పదే, ఆ తల్లి అన్ని చెప్పవాలే, ఆ దేవుడు కూడా చెప్పవాడే. దేవుడే లేడు అంటాడు నాస్తికుడు. అన్నీ చెప్పవే వాడికి. కానీ నిజమైన ఆస్తికుడికి అన్నీ గొప్పవాడే, ప్రతిదీ గొప్పదే. ఉన్నది కాదండు, లేనిది కోరడు, వస్తున్న సంబరపడిపోడు, పొద్దున అయిపోతాడు. అన్నీ గొప్పవే. ప్రతి సంఘటన గొప్పదే, ప్రతి పరిస్థితి గొప్పదే, ప్రతి పగలు గొప్పదే, ప్రతి రాత్రి గొప్పదే. కాసేపు మనం ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్న వాళ్ళం కనుక ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస పెడతాం, హాయిగా కూర్చుందాం, చేతుల్లో చేత పెట్టుకుని కూర్చుందాం. శరీరాన్ని సుఖంగా పెట్టుకుని కూర్చుందాం. వెన్నెముకను ఏ విధంగానూ నిటారుగా పెట్టాల్సిన అవసరమే లేదు. అదొక పెద్ద అపోహ. హాయిగా కూర్చుందాం. మనం శరీరమే కాదు, మనం ఆత్మ పదార్థం. శరీరం ఎలా ఉంటేనేమిటి? శరీరానికి ఆత్మకి సంబంధమే లేదు. మనం ఆత్మ పదార్థం కనుక శరీరాన్ని హాయిగా ఉంచుకోవాలి, అంతే. ఇలా కూర్చున్నాం, కాళ్ళలో కాళ్ళు పెట్టుకున్నాం, పాదాలు క్రాస్ చేసుకున్నాం, చేతులు పెట్టుకున్నాం, వేళ్ళలో పెట్టుకున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాం. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. సకలము మనకి ఇచ్చేదే, సకల జ్ఞానాలు ప్రసాదించేదే జ్ఞానము, ధ్యానం, ఆనాపానసతి. సకల జ్ఞానాలు, సకల అజ్ఞానాలు పోగొట్టి సకల జ్ఞానాన్ని ప్రసాదించేదే ఆనాపానసతి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడుకుండడమే ఆనాపానసతి. మన దగ్గర ఏ అజ్ఞానాలు ఉన్నాయి అవన్నింటిని పోగొట్టుతుంది. ఏ సుజ్ఞానాలు మనకు కావాలి వాటిని ప్రసాదిస్తుంది ఆనాపానసతి. అపానసతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉండడము. శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. తిరిగి విషయం అక్కడికే వస్తుంది, శ్వాస మీద ధ్యాసకే వస్తుంది. నువ్వు పోగొట్టుకోవాల్సినవన్నీ కూడా పోగొట్టుకుంటావు, రాబట్టుకోవాల్సినవన్నీ రాబట్టుకుంటావు శ్వాస మీద ధ్యాస ద్వారా, ధ్యాన అభ్యాసం ద్వారా, ఆనాపానసతి అభ్యాసం ద్వారా. అందుకే పిరమిడ్ మాస్టర్స్ ఆనాపానసతి అభ్యాసానికి, ప్రబోధానికి అంకితమై ఉన్నవాడు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ అజ్ఞానం ఉన్నా, కళ్ళు రెండు మూసుకోబోయి శ్వాస మీద ధ్యాస పెట్టబోయి అంటాం మనం, అంతే. నీ సమాధానం నీ దగ్గరే ఉంది, నీ యొక్క పరిష్కారం నీ దగ్గరే ఉంది, నీ యొక్క ఉద్ధారం నీ దగ్గరే ఉంది, నీ ప్రగతి నీ చేతుల్లోనే ఉంది. నీ గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం నీకే ఉంది, నీ చేతుల్లోనే ఉంది, నీ ధ్యానంలోనే ఉంది. నీ చెప్పతనాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం నీకే ఉంది. నువ్వు చెప్పవాడు కాదు అని, నువ్వు గొప్పవాడు పోయి తత్వమసి శ్వేతకేతో, నువ్వు గొప్పవాడివి. నువ్వు నీ గొప్పతనం నీకు తెలియటం లేదు, అదే వచ్చిన గొడవ. నువ్వు మహాభాగ్యవంతుడు, కానీ నీ మహాభాగ్యం నీకు కనపడటం లేదు. నీకు కళ్ళు ఉన్నా కూడా ఆ మహాభాగ్యం చూడకుండా ఉన్నావు. పశ్చన్న పశ్యతి మూఢో. ఒక 10 నిమిషాలు హాయిగా
కూర్చుందాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవరాదు. ధ్యానము సర్వరోగ నివారణి. ధ్యానము సర్వభోగ కారణి. ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. ఇన్ని ధ్యానం అయినప్పుడు ఇంకేం కావాలి మనకి? సకల రోగహారిణి, సకల భోగ కారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని కదా. అలాంటప్పుడు మనకి ఇంకో విషయం ఏం కావాలి? మనకి ఏమీ అక్కర్లేదు, మనకి ధ్యానం కావాలంతే. ధ్యానంతో అన్నీ వస్తాయి. మన దురలవాట్లన్నీ పోతాయి, సదలవాట్లన్నీ దగ్గరికి చేరుతాయి, దరికి చేరుతాయి. చేయవలసిన ధ్యానమే. దానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లోనే కూర్చోవాలి. మన కుర్చీలోనే, మన సోఫాలోనే మనమే కూర్చున్నాం, హాయిగా కూర్చుందాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, యంత్రము లేదు. శ్వాస మీద ధ్యాస.
శ్వాస ఉన్నప్పుడే శ్వాస యొక్క గొప్పతనం చేసుకుని శ్వాస మీద ధ్యాస పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళు ఉన్నప్పుడే కళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. శరీరం ఉన్నప్పుడే శరీరం యొక్క గొప్పతనం తెలుసుకుందాం మేడం మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నదాన్ని చక్కగా ఉపయోగించుకుందాం, ఉన్నదాన్ని గొప్పతనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నదాని ద్వారా లేని దాని యొక్క గొప్పతనం కూడా తెలుసుకుందాం మనం. లేని దాని ద్వారా ఉన్నదాన్ని గొప్పతనం, ఉన్నదాని ద్వారా లేని దాని ద్వారా గొప్పతనం తెలుసుకుందాం. అన్ని యొక్క గొప్పతనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిదీ గొప్పదే. గొప్పది లేనిది సృష్టిలో ఎక్కడ లేదు, రచింపబడి లేదు. అన్నీ గొప్పవే. మన ధ్యానం అన్నిటికన్నా గొప్పది. ఇంకొక 3 నిమిషాలు ఎవరు ఇక్కడ తెరవరాదు. మన ధ్యానంలో మనం నిమగ్నం అవుదాం, మన శ్వాసలో మనం మునుగుదాం. నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానం. స్నానం శరీరానికి శుద్ధం చేస్తుంది, ధ్యానము ఆత్మను శుద్ధం చేస్తుంది, మనస్సును శుద్ధం చేస్తుంది, బుద్ధిని శుద్ధం చేస్తుంది, ఆత్మను ప్రకాశింపజేస్తుంది. మనసు బుద్ధి ఎంత శుద్ధమవుతుంటాయో ఆత్మ అంత ప్రకాశవంతం అవుతూ ఉంటుంది. ఉన్నదాన్ని బట్టి లేని దాని యొక్క గొప్పతనం తెలుసుకోవడము, లేని దాన్ని బట్టి ఉన్నదాని యొక్క గొప్పతనం తెలుసుకోవడము ఎంత గొప్ప విషయం చెప్పండి. అన్నీ గొప్పవి ఉన్నప్పుడు ఏది కావాలి ఏది వద్దు మనకి. ప్రతి దాని యొక్క గొప్పతనం తెలుసుకుంటాము కొన్ని విషయాలు లేనప్పుడే. నక్షత్రాలు పగలు ఎక్కడికి పోలేదు, అక్కడే ఉన్నాయి, కానీ మనకు కనపడటం లేదు అంతే. అవి లేనంత కనపడముందు అవి లేనట్టు కాదు, ఉన్నాయి. నీకు సూర్యుడు పోయినప్పుడే నీకు నక్షత్రాలు దర్శనమిస్తాయి మహా అద్భుతంగా. నువ్వు చనిపోయిన తర్వాత ఇతర లోకాలన్నీ నీకు దర్శనం చేస్తాయి మహా అద్భుతంగా. బతుకున్నప్పుడు ఇతర లోకాలు నీకెందుకు? సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు ఎందుకు? సూర్యుడు పోయినప్పుడు అన్ని నక్షత్రాలు వస్తాయి. ఈ లోకం పోయినప్పుడు అన్ని లోకాలు మనకు ప్రత్యక్షం అవుతాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు వేరే లోకాలు ప్రత్యక్షం అవుతాయి ఏంటి? పగలే పైన అన్ని నక్షత్రాలు ఉన్నాయని దర్శించగలగాలి, అది మహా పరిజ్ఞానం. ఆఖరి ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. థర్టీ సెకండ్స్.
20 seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. అందరికీ